సో మిస్టర్ ప్రమోద్ అండ్ మధు ఒకసారి హాయ్ చెప్పండి రా. సో ప్రమోద్ కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే ప్రమోద్ ఏ ఊరు? గద్వాల్. ఓకే సో ఫీల్ ఫ్రీ. నాది ట్రైనింగ్ కోసం వచ్చారు కదా, ఏం చూసి వచ్చారు? యూట్యూబ్లో వీడియోస్ చూసి వచ్చారు, కానీ ఏమనిపించి వచ్చారు? మంచిగా ఉందని అనిపిస్తుందా? ఓకే ఓకే రైట్. మరి ఇక్కడికి వచ్చారు కదా, వచ్చే నాళ్ళు అవుతుంది? 1 మంత్ అవుతుంది. 1 మంత్లో ఏమైనా మంచి అనిపించిందా? నేర్చుకుంటున్నారా? ఏ కోర్స్ కోసం వచ్చారు? ఫీజు 30. తెలుగులో చెప్పండి, వీళ్ళందరూ ఫ్రీ అనుకుంటున్నారు. 30,000 కదా. ఫుడ్ అండ్ అకామిడేషన్ మళ్ళీ మీదే కదా. సో మెకానికల్ నేర్చుకునే ముందు, ఇక్కడికి వచ్చే ముందు మీరు ముంబైలో పెయింటింగ్ నేర్చుకున్నాను అన్నారు. ఎన్నాళ్ళు నేర్చుకున్నారు? 2 మంత్స్. 2 మంత్స్ ముంబై నుండి వచ్చారా? వేరే వర్క్ ఓన్లీ పెయింటింగ్ సైడ్ 2 మంత్స్. ఆ 2 మంత్స్లో ఎంత నేర్చుకున్నారు? ఇంకా పాలిషింగ్. ఓకే సో పాలిషింగ్ చేసేది మంచి డబ్బులు వచ్చే పని నేర్చుకున్నారు. పుట్టి పెట్టడం అంతా వచ్చేసింది. ఓకే నా దగ్గరికి వచ్చిన తర్వాత పెయింటింగ్లోని నేను ఎంతవరకు చెప్పినా అది ఎంతవరకు మీకు ఉపయోగపడింది? అంటే అక్కడ జస్ట్ ఒక చూసేటోని సార్, ఎవరేం చెప్పేటోళ్ళు కాదు. ఇది అంటే పుట్టి ఎందుకు పెడుతున్నాం, ఎట్లా పెట్టాలి అనేది పెద్ద నాకేం తెలియకుండా వాళ్ళు ఏదో వాళ్ళు చేస్తా ఉంటే మీరు చూస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నారు. ఓకే నేను ఏం చేయాలనేది, కరెక్షన్స్ చేయాలి అంటే ఎలా చేయాలనేది నేను చేసే పద్ధతిలోనే మీకు పేరుకి ఒక మార్క్ చెప్పేసాను, అక్కడి నుంచి మీరు చేసేసుకున్నారు. సో ఇప్పటివరకు దాని తర్వాత మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు బళ్ళు చేసిన మీరు ప్రిపరేషన్ చేస్తుంటే నేను కోడింగ్ వేస్తా ఉన్నాను, అంతే కదా. రైట్. సో దాంట్లో ప్రొఫెషన్స్ ఆల్మోస్ట్ వచ్చేసింది, కనపట్టుకుని చేసేది ఇంక ప్రాక్టీసే, అంతే కదా. సో మెకానికల్కి వచ్చిన తర్వాత మెకానికల్తో పాటు ఇంకా మిగతా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ వచ్చిందన్నారు. ఇంట్రెస్ట్ వచ్చిందా నిజంగా? మెకానిక్ నేర్చుకున్న తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే, అంటే ఖచ్చితంగా మనము ఎలక్ట్రీషియన్ కూడా నేర్చుకోవాలి, ఎలక్ట్రీషియన్ ఏసీ కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. రైట్, గుడ్. సో ఇప్పుడు ఎలక్ట్రీషియన్ సంబంధించినవి నేను ఒకేసారి కోర్స్ చెప్పట్లేదు కదా, క్లాస్ ఒకేసారి చెప్పట్లేదు, చేసేదాని కొద్దీ ఏదో దాని నుంచి అలా అంటే మెకానిక్ లో మినిమం తెలుసుకోవాల్సినవి చెప్తున్నారు సార్. ఓకే. సెన్సార్స్, తర్వాత ఇది హారన్ ఫిట్టింగ్, హారన్, ఓకే, తర్వాత ఇది లైట్స్ ఎట్లా తీస్తారు, ఎట్లా పెడతారు అనేది. సో తీయడం వేయడం నీ మెకానికల్ లేబర్ వర్క్ అంతా చెప్పాను. లేబర్ వర్క్ మొత్తం చెప్పాను. థియరీ పార్ట్ చెప్పాను. సో ఇంజిన్ గురించి థియరీ పార్ట్ చెప్పానా? ఫస్ట్ థియరీ పార్ట్స్ చెప్పాను సార్. తర్వాత ఒకేలా నాకు థియరీ పార్ట్ చెప్పిన దాంట్లో ఏదైనా బండి వచ్చిందంటే అక్కడికి వెళ్ళి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఏదైతే చెప్పానో దాన్ని మళ్ళీ ప్రాక్టికల్గా దాన్ని చేయడానికి మన ఏవో బళ్ళు వస్తూ ఉంటాయి కదా, ఆ బళ్ళ మీద చేతులు వేస్తూ ఉన్నారు. సో కాన్ఫిడెన్స్ పెరిగిందా? రైట్. సో ఇప్పుడు సెల్ఫ్ మోటార్ పట్టుకున్నారు కదా, సెల్ఫ్ మోటార్ ఏం చేస్తుంది? సెల్ఫ్ మోటార్ ఫ్లైవీల్ని తిప్పుతుంది. ఎందుకు తిప్పుతుంది? అంటే ఇంజన్ స్టార్ట్ కానికే ఫ్లైవీలే కదా సార్ ఇంజన్ క్రాంక్ షాఫ్ట్ కనెక్ట్. దాని బదులు తాళం తిప్పితే ఇంజన్ తిరుగుతుంది అని చెప్పొచ్చు కదా. అట్లా అంటే ఫస్ట్ ఫ్లైవీల్ తిరగాలి. ఫ్లైవీల్ తిరగడానికి సెల్ఫ్ మోటార్ తిప్పుతుంది. సెల్ఫ్ మోటార్ తిప్పితే ఫ్లైవీల్ తిరిగితే ఏం తిరుగుతుంది? ఫ్లైవీల్ తిప్పితే లోపల క్రాంక్ షాఫ్ట్. క్రాంక్ షాఫ్ట్ తిరిగితే ఏంటవుద్ది? పిస్టన్స్ సెక్షన్ కంప్రెషన్ పవర్ స్ట్రోక్ వస్తుంది సార్. ఒకసారి స్టార్ట్ అయిందనుకో ఆటోమేటిక్గా మళ్ళీ అవి ఇంజన్ నడుస్తుంది. రైట్. సో ఇది అది మెకానికల్గా థియరీ పార్ట్ అని చెప్పేసాను, మీరు బళ్ళు స్టార్ట్ అవుతున్నాడు అవన్నీ చూసారు. ఇప్పుడు కాస్త యాక్చువల్గా ఏదో ఒక ఛాన్స్ వచ్చింది సెల్ఫ్ మోటార్ ఓపెన్ చేయడానికి. రైట్. ఇది యాక్చువల్ ఎలక్ట్రికల్ వర్క్, కానీ అది కూడా తెలుసుకుంటేనే మనం ఏదైనా రాణించగలం, అందుకని చెప్పేసి సెల్ఫ్ మోటార్ ఓపెన్ చేస్తున్నారు. సో ఇంతవరకు సో ఫార్ సో గుడ్, బాగానే ఉందా? ఓకే. నలుగురు రికమెండ్ చేస్తారా? నేను అడుగుతున్నానని కాదు. లేదు సార్, అంటే మీరు అడుగుతున్నారని కాదు, కానీ మీ వీడియోస్ చూసిన తర్వాతనే నేను మా ఫ్రెండ్స్కి చెప్పిన సార్. మరి వీళ్ళందరూ వీడియోలు చూసే అందరూ ఫ్రీగా చెప్తున్నాం అంటున్నారు, ఫ్రీగా చెప్తారేమో అని అనుకున్నాం అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేనేం చెప్తున్నా అంటే మెకానిక్కి 30,000 పెట్టి నేర్చుకున్నా అంటే పైసలు ఇంపార్టెంట్ కాదు సార్, ముందు సబ్జెక్ట్ ఇంపార్టెంట్. మనం బయట పోయి నేర్చుకున్నామంటే నేర్చుకుంటాం, కానీ ఏది దేనికోసం చేస్తున్నామో మనకేం తెలియదు సార్. కానీ ఇక్కడికి వచ్చినాక నాకు తెలిసింది ఒకటే, 30,000 అంటే మనం పెట్టడం 30,000 తక్కువ అనిపిస్తుంది సార్ ఒక ఐటీఐ విద్యార్థి. ఇన్ అదర్ వర్డ్స్ మీరు పెట్టిన దానికంటే ఇక్కడ ఎక్కువ అన్నమే పెడుతున్నాం. యా, గుడ్, థ్యాంక్ యూ. రైట్. సో ఎవరికైనా రికమెండ్ చేస్తారా మీ ఫ్రెండ్స్కి, లేకపోతే ఇది చూస్తున్న వాళ్ళకి రికమెండ్ చేయగలుగుతారా? రికమెండ్ చేయడానికి హార్ట్ మీద చేసుకొని నో ప్రాబ్లం, మీరు ముందు మీ మీద డబ్బులు ఖర్చు పెట్టుకొని చెప్పడానికి మీకు ఆనందంగా చెప్పగలుగుతారా? లేకపోతే ఇక్కడ దొబ్బెత్తినట్రా బాబు అని చెప్తారా? చెప్తా సార్, అంటే నా ఎక్స్పీరియన్స్ మీ వరకు అయితే చెప్తారు. గుడ్, థ్యాంక్ యూ. రైట్. సో సెల్ఫ్ మోటార్ టెస్ట్ చేస్తారు కదా, ఈ సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం ఏంటైంది, ఎందుకు చెప్తున్నాం? సెల్ఫ్ మోటార్ స్టార్ట్ అవ్వట్లేదు సార్. సెల్ఫ్ మోటార్ తిప్పుతుందా పని? అది
ఇదా సార్ అదే కదా ఫాల్ట్, ఇది ఫాల్ట్ సార్. తిప్పుతుందా? తిప్పట్లే. సో బాగున్న దాన్ని వర్కింగ్ నేను మీకు నేర్పిస్తున్నా, బాగున్నది ఎలా ఉందో చూస్తున్నా. ఇప్పుడు చూసిన తర్వాత ఎందుకు ఇస్తున్నావు ఇప్పుడు సెల్ఫ్ మోటార్ ఐడియా ఉందా? ఈ బాగున్న సెల్ఫ్ మోటార్ ఎందుకు ఇస్తున్నావు? బిండెక్స్ ముందరకు తిరుగుతుంది కానీ ముందుకు రావట్లే. సో దాన్ని చూపించడానికి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తున్నా. రైట్, ఓకే, థ్యాంక్ యూ. సో మధు, సో ఇప్పుడు నువ్వు నా దగ్గర వర్క్ చేసి 1 year అయిపోయింది కదా. సో నీ మీద నీ కాన్ఫిడెన్స్ వచ్చింది. దాన్ని ఐటీఐ డీజిల్ మెకానిజం చేసావు. దాని తర్వాత నా దగ్గర ఒక 6 నెలలు అప్పుడెప్పుడో 6 సంవత్సరాల క్రితం ట్రైనింగ్ తీసుకున్నావు. దాని తర్వాత మళ్ళీ నా దగ్గర జాయిన్ అయ్యావు. జాయిన్ అయిన తర్వాత నీ మొహం చూస్తుంటే కొంచెం హ్యాపీగానే ఉన్నావు. సో ఈ ఎలక్ట్రికల్ వర్క్ ఏమాత్రం నీకు ఐడియా వస్తుందా? సో ఇప్పుడు నువ్వు ఎవరైతే ట్రైనింగ్ వస్తున్నారో వాళ్ళని నేను అప్పచెప్పేస్తున్నాను కదా, నేను థియరీ పార్ట్ చెప్పి మొదలు నేర్పించడం అంటున్నాను కదా. సో నువ్వు వాళ్ళకి నేర్పించడం నీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుందా? సో నువ్వు ఈజీగా అన్ని నేర్పించడానికి నీకు అన్నీ అర్థమైనాయా? రైట్. సో ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నేర్చుకున్నప్పుడు నువ్వు 4 ఇంజిన్లు చేసావు కదా. సో ఇంజిన్ చేసినప్పుడు ఇంజిన్ మీద పట్టొచ్చిందా? సఫారీ, ఎక్సెంట్, స్విఫ్ట్, ఫోర్డ్. సో పట్టొచ్చినట్టే కదా. రైట్. సో ఫుల్ కాన్సెప్ట్ ఎలాగో చదువుకున్నావు కాబట్టి, నువ్వు చదివి ఉన్నాడు కాబట్టి నీకు ఆల్రెడీ తెలుసు. కాకపోతే కాస్త ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేతులు వేసిన తర్వాత ఇంకొంచెం ఇదిగా ఉంది. సో ఇలాగా ఇంకోటి టీచ్ చేయడానికి రావాల్సిన కేపబిలిటీస్ నా దగ్గర నేర్చుకోవడానికి నీకు అన్ని విధాలుగాను నేను ఆ ఫెసిలిటీ నీకు ప్రొవైడ్ చేయగలిగానా? రైట్. సో నువ్వు కూడా ఆల్రెడీ ఐటీఐ చేసిన వాళ్ళకి రికమెండ్ చేస్తావా? యా, గుడ్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఎవరైనా రియల్గా మంచి ఇంట్రెస్ట్ తోటి నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు డెఫినెట్గా నన్ను సంప్రదించండి. నా నంబర్ 8985384993. మేము విజయనగరంలో లొకేట్ అయి ఉన్నాం. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ ఫుడ్ అండ్ అకామిడేషన్ వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఏవైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే డెఫినెట్గా నాకు కాల్ చేయండి. నేను మీకు ఐ విల్ బి ఏబుల్ టు క్లియర్ యువర్ డౌట్స్ ఆన్ దిస్. థ్యాంక్ యూ.